అందరికీ నమస్కారం. నేను ఛానల్ సుస్వాగతం. ఇంట్లో శుభ్రత విషయానికి వస్తే సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేయడం చాలా కష్టమైన పనుల్లో ఒకటి. ఫ్యాన్పై పేరుకున్న దుమ్ము ధూళి క్లీన్ చేసేటప్పుడు నేల మీద పడుతుంది. అలా దుమ్ము ధూళి కింద పడకుండా ఈజీ మెథడ్లో ఇలా క్లీన్ చేయండి. మరెందుకు ఆలస్యం, క్లీనింగ్ మెథడ్ని చూద్దాం రండి. ముందుగా ఫ్యాన్ ఆన్లో ఉన్నట్లయితే ఆఫ్ చేయాలి. కరెంటు బోర్డులో ఉన్న మెయిన్ని పూర్తిగా ఆఫ్ చేయాలి. ఒక ఖాళీ మగ్గును తీసుకుని దాన్ని నీటితో నింపాలి. 1 స్పూను బేకింగ్ సోడా వేసి నిమ్మకాయని తీసుకొని మధ్య కట్ చేసి అరచెక్క నిమ్మకాయ తీసుకోవాలి. దాని నుండి రసం తీసి నీటిలో వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. పాత కాటన్ క్లాత్ ఒకదాన్ని తీసుకొని తయారు చేసిన నీటిలో ముంచి గట్టిగా క్లాత్ను పిండాలి. ఎంత వీలైతే అంత గట్టిగా పిండాలి. పాత దిండు కవర్ను ఒకదాన్ని తీసుకోవాలి. ఈ దిండు కవర్ను ఫ్యాన్ రెక్కకు తొడగాలి. ఒక చేయి సహాయంతో లేదా 2 చేతుల సహాయంతో రెక్కను పైన కింద రుద్దుతూ తొడవాలి. ఇలా చేయడం వల్ల ఫ్యాన్ పైన ఉన్న దుమ్ము కింద పడదు, దిండు కవర్లోనే ఉంటుంది. ఇలా రుద్దాక ఫ్యాన్ రెక్కల నుంచి దిండు కవర్ను పూర్తిగా తొలగించాలి. చూడండి దుమ్ము ఎంత వచ్చిందో. ఒక ఖాళీ బకెట్ని తీసుకొని దాన్ని నీటితో నింపాలి. ఇలా రుద్దిన దిండు కవర్ను నీటిలో వేసి శుభ్రంగా క్లీన్ చేయాలి. నీళ్లు చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో. ఇందాక బేకింగ్ సోడాలో ముంచి పక్కన పెట్టి ఉంచిన క్లాత్ని తీసుకుని శుభ్రంగా ఫ్యాన్ రెక్కని పై భాగాన్ని మరియు కింది భాగాన్ని శుభ్రంగా క్లాత్తో తుడవాలి. పల్చటి కాటన్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి, గీతలు పడకుండా ఉంటాయి. బకెట్లో ఫ్రెష్ వాటర్ని వేసి తుడిచిన క్లాత్ను వేసి నీట్గా క్లీన్ చేయాలి. మగ్గును తీసుకొని నీటితో నింపి నచ్చిన సెంటును 2 లేదా 3 డ్రాప్స్ వేయాలి. కాటన్ క్లాత్ను ఒకదాన్ని తీసుకొని దానిలో ముంచి మరలా పైన కింద ఫ్యాన్ రెక్కలను తొడవాలి. ఇలా చేయడం వల్ల ఫ్యాన్ తిరిగేటప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఫ్యాన్ తుడిచాక అరగంట ఆగి తడి ఆరిందో లేదో చెక్ చేసుకొని ఫ్యాన్ను ఆన్ చేయాలి. ఫ్యాన్ మొత్తాన్ని ఇలాగే క్లీన్ చేయాలి. దిండు కవర్ అందుబాటులో లేనట్లయితే మరొక టిప్ చూద్దాము. ఫ్యాన్ మొత్తాన్ని చీపిరి సహాయంతో దులపాలి. ఫ్యాన్ కింద ఒక పెద్ద క్లాత్ను పరవాలి. దులిపినప్పుడు దుమ్ము అనేది క్లాత్ మీద పడుతుంది. టిప్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.